ఆ పూజలు అవి ఇవి చేస్తే వాస్తు దోషం పోతుందంటారుగా, అలా కాని చేయండి. పూజలు చేసేంత మాత్రాన వాస్తు మారదమ్మా. మేము ఈ ఇల్లు మారమయ్యా. మా చిన్నోడు ఈ ఇంటిని 45 లక్షలు పెట్టి కొన్నాడు. దరిద్రం ఏదైనా ఉందంటే ఆ బ్యాంక్ అప్పే. మీ ఇష్టం. ఈ ఇల్లు అయితే అరిష్టం. మీరు అరిష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఏంటి, మేము అరిష్టాన్ని తెచ్చుకుంటున్నామా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈ అపార్ట్మెంటేనా నాన్న? నన్ను భయపెట్టిన ఇంట్లోనే కోడలుగా అడుగు పెడుతున్నానన్నమాట. గీత, అమ్మ గీత, ఏమైంది? ఏం లేదమ్మా, పదండి. పద. మాత, ఎవరొచ్చుచున్నారో చూచితివా? అందములో, గుణములో, కంఠములో, చూపులో కోటి గుణముల సౌందర్య రాశి మన అగ్రజుడు అర్జునుడు కాబోయే అర్ధాంగి వేయించేస్తుంది. ఒక్క నిమిషం, ఇప్పుడే హారతి గైకొని వచ్చేదము. గీతాంజలి నిలయం. అమ్మా చూడు, నా పేరే. అవును. మా అక్క పేరు కూడా గీతాంజలేనమ్మా. అలాగా మామయ్య గారు, చాలా బాగుంది. అక్క పేరు కూడా ఇందులో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అవును, ఈ బోర్డు కింద పెట్టారే, తప్పు కదా, పైన పెట్టండి.
నేను పెడతాను గీత. లోపలికి రండి వదిన గారు, లోపలికి రామ్మా. ఇదిగోండి బావగారు. అత్తయ్య గారు, అర్జున్ ఇక్కడ లేరా? అగ్రజుడు పూజ సామాన్లు గైకొని తెచ్చుటకు వెళ్ళాడు వదిన గారు. ఓహో, అలాగా. ఖచ్చితంగా ఈరోజు తను వస్తుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఒక్కసారి తను అలా చూసి ఇలా వెళ్ళిపోతాను. నువ్వు లోపలికి రామ్మా. గీత రా, కావాలంటే అర్జున్ వచ్చాక ఇద్దరు కలిసి లోపలికి వద్దురు గాని. రా వదినా. అవును వదిన గారు, మీ చిన్నమ్మాయి అంజలి రాలేదే? కాలేజీలో ఫీజు కట్టాలి వదిన గారు, కట్టాక వస్తుంది. అలాగా, రండి ఇల్లు చూపిస్తాను. వచ్చాను, నీకోసమే వచ్చాను. అట్లీస్ట్ హాయ్ అని పలకరించి వెళ్తాను. యాండి, మన ఇంట్లో లక్ష్మీదేవి కుడికాలతో అడుగుపెట్టినట్టుంది కదా? ఆ విషయం అది మాత్రమే కాదు కాంతం. కొడుకులు కోడళ్ళు కొత్త ఇంట్లో సంతోషంగా ఉండాలి. అది మాత్రమే మనకు కావాల్సింది. మంచి మాట చెప్పారు అన్నయ్య గారు. పూజ, నాకు హారతిచ్చి స్వాగతం చెప్పావు. ఆ రోజు ఈ లాకెట్టు బావుందన్నావు కదా. అది ఆ రోజేదో అలా అన్నాను. పర్లేదు, తీసుకో. ఆ గొలుసు గీత మెడలో జీవితాంతం ఉండాలి. ఏ క్షణం దాన్ని తీసేస్తుందో ఆ క్షణం నుంచి తనకు రక్షణ కరువు అవుతుంది. నర్మగర్భమైన ఈ సత్యాన్ని ఆచరించటం గతి తప్పితే కాలగర్భంలో ఏదైనా కలిసిపోవచ్చు, శాశ్వతంగా కరిగిపోవచ్చు. తీసుకో. గీత, అదేంటమ్మా లాకెట్ ఎందుకు తీసేశావు? పూజకి నచ్చింది కదమ్మా. నువ్వు కొత్తది చేయించావు కదా, అదెక్కడైనా పడిపోతుందని మెళ్ళో వేసుకున్నాను. ఇదిగో నా లాకెట్ కూడా ఉంది. దాన్ని కాస్త జాగ్రత్తగా ఉంచుకోమ్మా. థ్యాంక్ యూ వదినా. ఆ రోజు అలా అడిగినందుకు ఏమీ అనుకోలేదు కదా? ఏమీ అనుకోలేదు.
తీసుకోవే, నువ్వు ఆడబిడ్డవు కదా, నీకు వీళ్ళ ఆస్తి మీద అన్ని హక్కులున్నాయి. కాంతం వదినా, ఇప్పుడు మాకు కడు సంతోషముగా ఉన్నది. థ్యాంక్ యూ. ఓ మై డియర్ క్లాక్ టవర్, నా మనసు చెప్తుంది ఈరోజు తను వస్తుందని. ఈరోజు ఎలాగైనా తను రావాలి, తనని నేను కలవాలి. కలుస్తాను. బాబు వెంకట్, వెంకట్ అగ్రజ, ఏమండి? హలో అన్నయ్య, మన పెద్దన్నయ్య. పూజ, ఏమైంది? అది పెద్దన్నయ్యకి కరెంట్ షాక్ కొట్టింది అన్నయ్య. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? అన్నయ్య, నువ్వు ఎక్కడున్నా తొందరగా రా అన్నయ్య, మా అందరికీ చాలా భయంగా ఉంది. నువ్వేం కంగారు పడకు, నేను ఇప్పుడే వస్తున్నాను. అతను వచ్చినట్లు లేడు. అంటే తను ఇక్కడికి వచ్చి వెళ్ళాడా?
ఏమైంది దీనికి? ఛే! అన్నయ్య, ఓం అగ్నిం దూతం హృణేమయే అవతారం విశ్వమేధసం అస్య యజ్ఞస్య సకృతం. అన్నయ్య, రా అర్జున్, అక్కడే నిలబడిపోయామే. అన్నయ్య, ఏమైంది? ఎలా జరిగింది? నీకేం కాలేదు కదా? ఏం లేదురా, చిన్న షాక్ అంతే. ఇంటికి ఎర్తింగ్ లేదనుకుంటా. కంగారు పడకండి అర్జున్, ఇప్పుడు మీ అన్నయ్య బాగానే ఉన్నారు కదా. అసలు ఇదంతా ఎలా జరిగింది అన్నయ్య? అసలేం జరిగిందంటే, గీతాంజలి బోర్డు తగిలిద్దామని గోడను డ్రిల్ చేస్తుంటే సడన్గా హెవీ షాక్ కొట్టింది. సమయానికి మన గీత వైర్ డిస్కనెక్ట్ చేసిందిరా. అదిరా జరిగింది. సార్జంద్రదక్త సంయుక్త మంగళాయుతం ప్రియం గృహేణ మంగళం దీపం దీపం జ్యోతి నమోస్తుదే. అమ్మా, మీ చిన్న కోడలి గారితో దీపారాధన చేయించండి. అమ్మ గీత, నువ్వు ఇంటికి లక్ష్మీదేవి. నీ చేత్తో ఈ దీపం వెలిగిస్తే ఈ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం వాడుతుంది. అవునవును, సత్యం పలికితివి మాత. వదిన గారు, జ్యోతి వెలిగించుము. అయం ముహూర్త శుభ ముహూర్తో హస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అత దీపారాజాయ నమః. నరసింహాయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల హుం పటు స్వాహ. నరసింహాయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల హుం పటు స్వాహ. ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? ఏం లేదు, ఐమ్ ఓకే. ఆహా, లేదు, ఏదో ఇష్టం లేనట్టు
కష్టంగా కూర్చున్నారు. ఏం లేదండి. హలో, ఎవరైనా ఉన్నారా?